మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా మీరెవరు? అవునండి. మిమ్మల్నే అడుగుతున్నా మీరు ఎవరు అని. అంటే మీరు ఒక గ్రద్ద అయితే ఆకాశాన్ని తాకగలిగే వ్యక్తి కదా! లేదా కోడిలాగా నేల మీద తిరిగే వ్యక్తా అని అడుగుతున్నా. మీరు ఎప్పుడు ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఎందుకు అక్కడ మాత్రమే ఆగిపోయారు? అవునండి. ఎందుకు అదే స్థాయిలో ఉన్నారు అని అడుగుతున్నా. సరే అయితే ఈరోజు నేను మీకు ముగ్గురు గురువులు పరిచయం చేయబోతున్నాను. రెడీగా ఉండండి. అయితే ఒక విషయం, అవి మనుషులు మాత్రం కాదు, ప్రకృతి సృష్టించిన గొప్ప జీవులు. ఒంటె, గ్రద్ద, చీమలు. ఇదేమిటి కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇవి మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవండి. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. విజయానికి ఒకే ఒక్క పెద్ద పదం ఏదైనా ఉంది అని అంటే పట్టుదల అని. కనీసం ఇదైనా ఒప్పుకుంటారా మీరు? సరే, ఒంటెను ఎడారి నౌక అంటారు కదా, ఎందుకు? వేడి ఎడారి, నీరు లేదు, గాలి మండిపోతుంది, వెన్ను పైన 200 కిలోల బరువు ఉంది. అయినా కూడా ఒంటె ఎప్పుడూ ఆగదట. రోజుకి 30 నుంచి 40 మైళ్ళు నడుస్తుంది. మరి ఒంటె మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, జీవితం అనేది ఒక రేస్ కాదు, అది ఒక మ్యారథాన్. అది మాట. ఇంతకీ మీకు తెలుసా, ఏపీజే అబ్దుల్ కలాం గారు పేద కుటుంబం, పేపర్లు కూడా అమ్మేవారట, చాలా చిన్న గ్రామం. అయినా కూడా ఆయన ఏమాత్రం ఆగలేదు. నెమ్మదిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నిరంతరంగా మాత్రం ముందుకు వెళ్ళారు. చివరికి ఏమయ్యారు? భారతదేశ రాష్ట్రపతి అయ్యారు. ఇది ఒక ఒంటె మైండ్ సెట్. అంటే మీరు కూడా చాలా స్లోగా వెళ్ళొచ్చు, కానీ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఏ మాత్రం ఆగకండి. ఇప్పుడు మనం గ్రద్ద గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కథ. రెడీనా మీరు? సరే అయితే, ఒక బాజ్ గుడ్డు కోళ్ల మధ్య పెరిగిందంట. అంటే ఒక గ్రద్ద గుడ్డు కోళ్ల మధ్య పెరిగింది. అది తనను కోడి అనుకుంటూ ఉందంట. చిన్న దూరం మాత్రమే ఎగిరేది. తర్వాత నేల మీద నడవడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆకాశంలోని ఒక గద్ద ఎగరడం ఇది చూసిందట. చూసి అది అడిగింది, అది ఎవరు? వాళ్ళు ఆకాశంలో ఎగరగలుగుతున్నారు అని అడిగిందట. తన తోటి కోళ్ళు తనతోటి ఇలా చెప్పాయి, అది రాజు, మనం మాత్రం కాదు, మనం మాత్రం నేల మీద ఉండాలి అని. అది తన జీవితం అంతా కోడిలాగే జీవించింది. దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? చాలా మంది కూడా ఇలానే ఉంటూ ఉంటారు. వాళ్ళల్లోని ఒక గ్రద్దకున్న శక్తి ఉంటుంది, కానీ మైండ్ సెట్ మాత్రం కోడిలాగా ఉంటుంది. అర్థం కాలేదా? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ గారు చిన్నప్పుడు చాలా చిన్న హైట్. క్రిటిక్స్ ఇతను సక్సెస్ అవ్వడు అని, సక్సెస్ ఏమాత్రం చూడడు అని అందరూ క్రిటిసైజ్ చేసేవారట. కానీ ఆయన మైండ్ సెట్ ఏంటి? నేను ప్రపంచంలో బెస్ట్ అయి చూపిస్తాను అని. కంఫర్ట్ జోన్లో ఏమాత్రం లేరైనా రోజు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవారు. రిజల్ట్ ఏమయ్యింది? గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు. ఈరోజు క్రికెటర్స్లో మనకి క్రికెట్ అనగానే ముందు గుర్తొచ్చే పదం సచిన్ టెండూల్కర్. అంతేనండి. బాజ్ పిల్లలు అంటే గ్రద్ద పిల్లలు ఎగరడం ఎలా నేర్చుకుంటాయో తెలుసా? తల్లి వాటిని గూడు నుంచి బయటకు నెట్టేస్తుందట. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పంపించేస్తుంది. ఎందుకని? కంఫర్ట్ జోన్లో ఉంటే అవి ఎప్పటికీ ఎగరలేవు కనుక. అంతేనండి. తన అంతట తనే ఆ గూడిని చెదరగొట్టి వాళ్ళని బయటకు నెట్టేస్తుంది. అలాగే మన రియల్ లైఫ్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ని చూడొచ్చు మనం. మన ధీరుభాయ్ అంబానీ గారు చాలా చిన్న ఉద్యోగం, పెట్రోల్ పంపులో పనిచేసేవారట. అయినా సరే పెద్దగా ఆలోచించేవారు, రిస్క్ తీసుకున్నారు. అంతే కదా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు.
అది ఆయన చేసిన ఒక గొప్ప పని. సో రిలయన్స్ ఎంపైర్ని చివరికి నిర్మించారు. ఇప్పుడు చిన్న జీవి, చివరిగా మిగిలిన జీవి అదే చీమ. అది చాలా చిన్నది, కానీ మనకి ఒక గొప్ప గురువు. అవునండి, దాని నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక ప్రయత్నం చేసి చూడండి, వాటి మార్గంలో వేళ్ళు పెట్టి చూడండి, అవి ఏ మాత్రం ఆగవు, వేరే దారి చూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇది చేసి చూసారా? చిన్నప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు పిల్లలు. చీమలు ఎప్పుడూ కూడా ఓడిపోవండి. వాటికి ఉన్న మరో గొప్ప గుణం ఏంటో తెలుసా? ఫ్యూచర్ ప్లానింగ్. దారికి ఎంతమంది అడ్డొచ్చినా వేరే దారిని వెతుక్కొని అవి ఏ గమ్యాన్ని చేరాలో ఆ గమ్యాన్ని చేరుకుంటాయి. అంతేకాకుండా వేసవిలోనే చలికాలం కోసం వాటి ఆహారాన్ని సేకరించి ఒక పక్కన స్టోర్ చేసుకొని ఉంచుకుంటాయి. అలాగే మరొక ఎగ్జాంపుల్ మేరీ కామ్. చాలా చిన్న గ్రామం, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మదర్హుడ్ తర్వాత కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అయినా సరే ఆమె ఏమాత్రం ఆగలేదు. రోజు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసేవారు. వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. ఇవన్నీ మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్సే. ఎగ్జామ్ రేపు ఉంది, ఈరోజు చదువుతాను, లేదు ఎగ్జామ్ వచ్చే టైంకి చదువుతాను అని అనేది ఒక ఫెయిల్యూర్ మైండ్ సెట్. చీమలు ఏమంటాయంటే ముందుగానే ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి అంటాయి. అది ఇప్పుడే ప్రారంభించు, రేపటి కోసం వెయిట్ చేయరు అని చెప్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రపంచంలో అత్యంత ధనవంతమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఏంటంటారు? అది శ్మశానం అండి. ఎందుకంటే అక్కడ పూర్తి కాలేని కలలు, రాయకపోయిన పుస్తకాలు, సాధించని లక్ష్యాలు. అవునండి, అందరూ మొదలు పెట్టడానికి భయపడ్డారు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మొదలు పెట్టడానికి వెయిట్ చేయకండి. మీరు కోడిలాగా జీవించాలా లేదా ఈగల్ గ్రద్దలాగా జీవించాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆగిపోవాలా లేదా ఒంటిలాగా ముందుకు ఒక మ్యారథాన్ లాగా సాగుతూనే ఉండాలా? మీరు సాకులు చెప్తారా లేదా చీమల్లాగా పనిచేస్తూనే ఉంటారా? గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు నేర్పే పాఠాలు. ఒక ఒంటె పట్టుదలను నేర్పుతుంది, గ్రద్ద పెద్ద కళలు నేర్పుతుంది, చీమ కష్టపడి పనిచేయడం నేర్పుతుంది. మీ లోపల ఒక గ్రద్ద ఉంది, దాన్ని మేల్కొల్పండి అని నేను చెప్తున్నా. మీ జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మారితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు దాని అంతటా అవే మారుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అర్చన నౌకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్. థ్యాంక్ యూ.